ప్రతి మనిషి శరీరంలో ఉన్న పాపాలన్నిటిలోనికి ప్రధానంగా మనకు కనబడకుండానే మనలో ఉండే అతిపెద్ద పాపం అహం. అహం అది విరిగినవాడు ధన్యుడు, అది విరిగినవాడు దేవునికి ఇష్టడు, అది విరిగినవాడు హెచ్చింపబడతాడు, అది విరిగినవాడు వర్ధిల్లుతాడు, అది విరిగినవాడు విశ్రాంతిలో బ్రతుకుతాడు. అహం అంటే ఏంటో తెలుసా? గర్వం, మదం, నేనో 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 నేను నేను ఏందిరా నువ్వు నేను ఏముందని నాసికారంధ్రాల్లో జీవవాయువును కలిగి త్రాసు మీద ధూళి లాంటి బ్రతుకు కలిగి అని ఊస్తే త్రాసు మీద ధూళి లేచిపోయింది. క్షణం చాలు మనం ఊపిరిపోవటానికి. ఏం చూసుకొని నేను 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 అని విర్రవేగాలి? తృణీకరింపబడితే నీ కిరీటం కింద పడిందా? హెచ్చింపబడితే నీకేమన్నా ఎక్కువైందా? హెచ్చింపు కోసం, గుర్తింపు కోసం, పొగడ్తల కోసం, ఘనతల కోసం అహంతో నిండిపోయి వెంపర్లాట. దేవుని పిల్లలంగా మనలో ఎవ్వరికి కూడా అహం మీద జయము రాకుండా ఉండకూడదు. మనం అధిగమించాల్సిన పాపాలలో నంబర్ 1లో వచ్చేది అహం, గర్వం. మానవ జాతి తేడాబడింది అక్కడే. దేవుడు నడిపిస్తున్నాడు, నడుద్దాం అనుకోలా. మాకు జ్ఞానం కావాలి అనుకుని ఉత్తన పండు కోసుకుని దరిద్రం తెచ్చిపెట్టారు. అది అహమే కారణం.